సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలు టీడీపీ నాయకులు ఎదురు కౌంటర్లు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏదైతే కూటమి ప్రభుత్వానికి టీడీపీ నాయకులకు సలహాలు ఇచ్చారో దానికి బదులుగా ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డికి చాలా గట్టి కౌంటర్లు అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఆయన ఏ సలహా ఇచ్చారు, వీళ్ళు ఎందుకు తిప్పికొట్టారు, అసలు వీళ్ళ సమాధానం ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళ ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో 121A ఆయన నిందితుడిగా ఉండడం జరిగింది. ఆ కేసు నేపథ్యంలో గుంటూరు పోలీస్ స్టేషన్ కి అయితే ఆయన నిన్న విచారణకు రావడం, విచారణ అయిపోయిన తర్వాత తమ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో ముఖ్యంగా మీడియా ముందు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు. అదేంటి అని అంటే, ఎప్పటికైనా వాస్తవాల్లోకి రండి, లేదనంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, ఆ రోజులు వచ్చాయని చెప్పి కూటమి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారు. వెంటనే కూడా టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, లేదంటే కూటమి నాయకులు అందరూ కూడా ఒకటే సమాధానం ఏంటి అని అంటే, ఈ సలహాలు అనేవి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినట్లయితే కనీసం ఈ రోజు మీకు ప్రతిపక్ష హోదా వచ్చేది, ఇంత దారుణంగా 11 సీట్లకి ఓడిపోయేవాళ్ళు కాదు అని చెప్పి చాలా గట్టి కౌంటర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒక రకంగా ఒకటి 2 కొట్టించుకోవడం అని చెప్పి ఏవైతే ఒక సామెత చెప్తారో ఆ విధంగా ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏవైతే సలహాలు ఇస్తున్నారో అవే సలహాలు సూచనలు అనేవి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు ఇటువంటి నిజాలైన వాస్తవాలతో కూడిన సలహాలు ఇచ్చినట్లయితే కనీసం ఈ రోజు పార్టీ గెలుచుండేదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకనంటే కీలకంగా చూసుకుంటే గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గర సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీలో నెంబర్ 2 పొజిషన్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరు వెళ్లాలన్నా, ఎవరు కలవాలన్నా, ఎవరు ఏ పని చేయాలన్నా, ఏ స్కామ్ గురించే గానీ, ఏ ప్రాజెక్ట్ గురించే గానీ, ప్రభుత్వంలో ఏ పదవి జరగాలన్నా గానీ, లేదనంటే ఏదైనా స్కీమ్స్ గురించి గానీ, ఏ పని ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్లాలంటే మధ్యలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే గానీ, ఒక మంత్రి గానీ, లేదంటే ఒక ఎంపీ గానీ, ఒక ఎమ్మెల్సీ గానీ, ఎవరైనా కానీ పార్టీకి చెందిన వాళ్ళు కానీ, కార్యకర్తలు గానీ, నాయకులు గానీ, ముఖ్యంగా ప్రజలు కానీ ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ముందు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలవాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వచ్చి 100 పనులు ఉంటే అందులో 99 పనులు సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరే ఆగిపోయాయి. ఆయనే వాటిని పరిష్కరించడం, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి ఆపేయడము, ఇలా రకరకాలుగా ఉండేవి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తీసుకున్న నిర్ణయాలకి, అక్కడ చేసిన పనులకి, ప్రభుత్వ పరిపాలనకి ముఖ్యంగా పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అంతా కూడా సలహాలు సూచనలు ఇచ్చిందంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు. మరి అన్ని శాఖల్లో కూడా ఏం జరగాలి, ఎవరెవరు ఏం చేయాలి, ఏం చేస్తే ఏం వస్తుంది అనేటట్టు ప్రతిదీ కూడా లావాదేవీలతో సహా ప్రతిదీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేశారని చెప్పి ఇప్పటికీ కూడా అందరికీ తెలిసిన విషయమే. ఆయన అలా చేయబట్టే ఈ రోజు పార్టీ ఓడిపోయిందని చెప్పి ఇప్పుడు కూటమి నాయకులు చెప్పడం కాదు, ప్రజలు చెప్పడం కాదు, స్వతహాగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చెప్తారు. ఎందుకనంటే ఆయన వల్లే ఈ రోజు పార్టీ ఓడిపోయింది, సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఈ రోజు పార్టీ అనేది తుంగలో తొక్కింది, ముఖ్యంగా విజయసాయి రెడ్డి వెళ్ళిపోవడానికి కూడా కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అనేటట్టు చాలా మంది కూడా ఆరోపిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేవి అందులో ఉన్న ముఖ్య నాయకులకు మాత్రమే తెలుసు. ఇది పక్కన పెడితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూటమి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం అనేది వెంటనే కూడా టీడీపీ నాయకులు, ముఖ్యంగా కూటమి నాయకులు అందరూ కూడా చాలా గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి పరిపాలన చేత కావడం లేదు, పరిపాలన చేతకాక ప్రభుత్వ పథకాలను గాలి కొదిలేసి అభివృద్ధి చేయలేక కీలకంగా చూసుకుంటే మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, టీడీపీ దాడి కేసులో నాకు సంబంధం లేదు, నేను అమాయకుడిని, నన్ను అనవసరంగా అరెస్ట్ చేస్తున్నారని చెప్పి నన్ను విచారణకు పిలుస్తున్నారు, కానీ నేను ఒక పౌరుడిగా నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను సొంతంగా వచ్చి ఆ విచారణలో పాల్గొన్నానని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా రీసెంట్ గా జరిగిన లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఆ లిక్కర్ స్కామ్ కూడా మొత్తం అబద్ధం, అందులో కావాలని కొంతమందిని ఇరికించడానికి అరెస్టులు చేస్తున్నారు, ఈ విచారణ చేపడుతున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించడానికి కూటమి నాయకత్వం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు అబద్ధాలే చెప్పనని కూడా చెప్తున్నారు. మరి గత 5 ఏళ్లు కూడా ఆయన అంత బాగా పరిపాలించుంటే, అబద్ధాలు అనేవి చెప్పకపోయి ఉంటే, ఎటువంటి స్కాములు చేయకపోయి ఉంటే, అభివృద్ధి అనేది చేసి ఉంటే, పథకాలన్నీ కూడా సక్రమంగా అందరికి ఇచ్చినట్లయితే, పరిపాలన అంతా కూడా సక్రమంగా జరిగినట్లయితే ఈ రోజు ఎందుకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంత దారుణంగా 11 స్థానాలకి పడిపోయి ఓడిపోయిందని చెప్పి కూటమి నాయకులందరూ కూడా చాలా గట్టిగా వ్యతిరేకించడం
అయితే జరుగుతుంది. ఏది ఏమైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలకి ముఖ్యంగా కూటమి నాయకులు, టీడీపీ నాయకులందరూ కూడా చాలా గట్టిగా బదులైన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇటువంటి సలహాలు, సూచనలు అనేవి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుంటే ఈసారికైనా కనీసం ప్రతిపక్ష హోదా వచ్చిన సీట్లైనా వద్దును, కానీ ఈ రోజు రాలేదనంటే ఈ సలహాలు అనేవి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు, కానీ మాకు ఇచ్చినంత అవసరం అయితే మీతో మాకు లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చుకోండి అని చెప్పి కూటమి నాయకులందరూ కూడా చాలా గట్టిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కౌంటర్లు అయితే వేయడం జరుగుతుంది.